కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. మామూలుగా మనం ఏం పని చేసినా కూడా ఆ భగవంతుడి ఆజ్ఞ లేనిదే చెయ్యము. అంటే మనం పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, మనం పడుతున్న ఆనందం కానివ్వండి, ప్రతి కదలిక అది ఆయనకు తెలిసే జరుగుతోంది, అంతే కదా. అయితే మరి ప్రతిదీ మళ్ళీ నేను దీని గురించి బాధపడుతున్నాను, లేదంటే నాకు ఇది కావాలి, నాకు ఈ కోరిక ఉంది, ఈ సంకల్పం ఉంది అని చెప్పి మళ్ళీ ఆయన ముందు చెప్పుకోవడము. మనం అన్నా అనకున్నా, కోరినా కోరకున్నా ఆయన మనకేం చేయాలో ఆయనకు తెలుసు. అలాంటప్పుడు ప్రత్యేకించి నాకు ఈ కోరిక నెరవేరాలి, లేదంటే నేను ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అని చెప్పి ఎందుకు ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ ఆచరించాలంటారు? ఏదైనా మన తప్పు ఉందంటే మనం చేసామంటే ఒప్పుకుంటామండి. కొన్ని సందర్భాల్లో ఒప్పుకుంటాము, కొన్ని సందర్భాల్లో ఒప్పుకోలేం కదా. పూర్తిగా ప్రతిదీ మన మీద వేసుకుంటే మనము జీవించలేము. అందుకే ఎదుటి వాళ్ళ మీద వేస్తూ ఉంటాం. ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళకపోయినట్టే ఇలా ఏది కాదు ఈరోజు, ఇది కామన్గా థింక్ వింటూ ఉంటాం. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వారి మీద వేసుకోవాలని చూడరు, అంతే కదా. ఇప్పుడు సపోజ్ బయట యాక్సిడెంట్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు, ఒకళ్ళు యాక్సిడెంట్ చేస్తారు, ఇద్దరు కొట్టుకుంటారు. నీ తప్పు అంటే నీ తప్పు అని, వెనకడు తప్ప ముందు తప్పు అని ఆలోచించరు. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి తెలుసు. కానీ ఏంటి అంటే బయట పడలేరు, వాళ్ళకి ఇగో తత్వం ఎక్కువ ఉంటుంది. ఇంకొకళ్ళ మీద వేస్తే కానీ అది సరిపోతుంది. సో దేవుడు కూడా ఏంటంటే అతనికి మాట్లాడలేడు, చూడలేడు, వినలేడు. దేవుడు కదా, మనకి తెలిసి అయితే విగ్రహ రూపంలో దర్శనం చేసుకుంటాం కదా. ఆయన డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడితే మనం ఉండగలుగుతామా? ఉండలేం కదా. మనం చిన్నపాటి నెగిటివ్నో చిన్నపాటి పాజిటివ్నో లేకపోతే ఒకళ్ళకి ఎవరికైనా అమ్మవారు చోకిందంటేనే ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఉండలేం. వాస్తవం చెప్పాలి అంటే నిజంగా అమ్మవారు చోకితే, ఇప్పుడున్న వీళ్ళు కాదు, నిజంగా అమ్మవారు చోకిన వాళ్ళకి. అలాంటి పాజిటివిటీ అలాంటి నెగిటివిటీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నటువంటి దానికి ఒక భయం, దేవుడు అనేది ఒక భయం. దేవుడిని మీరు చూసారా? ఎవరు చూడలేదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అయితే ఉంటారో వారి యొక్క మాటలు ఎలా అయితే మనం విని పనిచేస్తామో, ఇన్నవాళ్ళంతే వదిలేసేయండి వాళ్ళ విషయం. ఇప్పుడు ఒక చెడు అలవాటు ఉంది అంటే పెద్దవాళ్ళకి తెలిసేంతవరకు చెడుగానే ఉంటుంది, వీళ్ళ దగ్గర భయంగానే ఉంటారు. అమ్మో మా నాన్న తెలిస్తే ఏమైందని. తెలిసిన తర్వాత ఇంకెదురుగా కూర్చొని తాగేస్తాడు, సిగరెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలానే ఆ దేవుడు అనే ఒక భయం లేకపోతే మనము అనేది ఇంకా విచ్చలవిడిగా చేసేస్తూ ఉంటాం. ఒకటి ప్రతిదీ దేవుడి మీద వేయడానికి కారణం ఏంటంటే రీజన్ మెయిన్, దేవుడు మాట్లాడలేడు, సమాధానం చెప్పలేడు. కాబట్టి నువ్వు చేసిన తప్పులకి నా మీద ఎందుకు శిక్ష వేస్తున్నావు అనేది దేవుడు అడగలేడు, కాబట్టి దేవుడి మీద వేస్తూ ఉంటారు. ఒకటి. రెండోది, దేవునికి పూజలు చేస్తూ ఉంటారు. నమ్మకం. మా నాన్నగారు చేశారు, మా తాతగారు చేశారు, మాకు చెప్పారు, వాళ్ళకి పనులు అయిపోయినాయి, మాకు కూడా అయితే నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్. ప్రతి మనిషిలో కూడా గమనించండి, కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఎలా అంటే సపోజు నేను ఈరోజు ఈ కలర్ డ్రెస్ వేసుకు వెళ్తేనే నాకు సెట్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ ఆల్టర్నేట్ డేనే మంచి ఉంటుంది, 2 రోజులకు ఒకసారే మంచి ఉంటుంది. మీ నక్షత్రం ఈరోజు బాగుంది అంటే మళ్ళీ 2 రోజుల తర్వాతనే మీకు మంచి జరుగుతుంది. బాగా గమనించుకోండి. ఎందుకనండి అలా? ఒక నక్షత్రం పాజిటివ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఒక నక్షత్రం నెగిటివ్ ఉంటుంది, ఒక నక్షత్రం ఆపోజిట్ ఉంటుంది. ఒక నక్షత్రం మైత్రిలు ఉంటాయి అన్నమాట. నక్షత్ర మైత్రి అంటారు. మనం పెళ్లిలో కంపాటబిలిటీ చూస్తాం, అమ్మాయి దానికి అబ్బాయి దానికి బాగుందా, నక్షత్ర మైత్రి ఉందా, గ్రహ మైత్రి ఉందా అని చూస్తాం. అలానే ప్రతిరోజు మనకి బాగోదు, కానీ ఆ బాగలేని రోజు మంచి పని ఏమైనా ఉంది అనుకోండి, వారికి పాజిటివ్ లేకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, దేవుడు నాకు కరెక్ట్గా చేయలేదు అంటారు. లేదు బాగుందంటే నేను కష్టపడ్డా నాకు వచ్చింది, దేవుడు ఏం చేశాడు అంటారు. ఇవన్నీ కూడా మానవ సహజంగా మాట్లాడుకునేటువంటి ఇదనమాట. దేవుడు మంచి చేయడు, చెడు చేయడు. ఆయన ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు, అంతే. చూస్తాడు దేవుడు, అంతే. గేమ్ మనం చెస్ ఆడుతూ ఉంటే మనమే చేయాలి దానికి ఏదైనా కానీ, అది మంచిగా చెడు అనేది. దేవుడు ఏం చేయడు, ఆయన చూస్తూ ఉంటాడు. కృష్ణుడైనా, రాముడైనా, లేకపోతే వెంకటేశ్వర స్వామి అయినా, కలియుగ దైవం ఎవరైనా, లేకపోతే అల్లా అయినా, చర్చిలో ఉండేటువంటి యేసుప్రభు అయినా, ఎవరైనా సరే దేవుడు అనేది గొప్ప వ్యక్తి, గొప్ప ఓడు, గొప్ప పదవి. అది గొప్ప పదము కూడా.
అవి అక్కడే ఉంటాయి. అవి చాలా గొప్పవి, అవి మనకు కనపడిన శక్తి గురించి మనం నిందలేసి కూర్చొని ఇక్కడ చేస్తూ ఉంటాము అంతే. మనం చేసేటువంటి పనిలో దేవుణ్ణి చూస్తాం అంతే. అంతేగాని దేవుడి మీద నిందలేటువంటిది మన ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే, అంతమించి ఏం లేదు. పూజ చేస్తే పని అవ్వదు, మన సంతృప్తి అంతే. ఇది చేశాం కాబట్టి అయింది. ఫస్ట్లో మనం చెప్పినట్టుగానే ఈరోజు మీకు ఖచ్చితంగా పూజ చేయకపోయినా మీ పని అవుతుంది. అలా అనుకుంటే అందరూ భగవంతుని ఆరాధించడమే మానేస్తారు కదా మరి. మానేరు. అది 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 ఖచ్చితంగా చేసినా జరిగేది జరుగుతుంది, చేయకున్నా జరిగేది జరుగుతుంది. ఇంకెందుకని మరి అని అనిపిస్తుంది కదా కొంతమంది మూర్ఖులకి. మూర్ఖులు కాదండి, అది నమ్మకం. ఇంట్లో పెద్దవాళ్ళని ఎలా అయితే మనం పూజిస్తామో దేవుడు అనే ఒక నమ్మకం ఇక్కడ చేయడం ద్వారానే మనకు అవుతుంది. తిరుపతిలోకి వెళ్ళో, షిరిడీకి వెళ్ళో, శ్రీశైలం వెళ్ళో కోట్లాది రూపాయలు కొంతమంది ఆ ఉండిల్లో పడేస్తారు. అదేదో ట్రస్ట్కో అనాథాశ్రమకి ఇస్తే ఏమవుతుందండి? అది నమ్మకం. దేవుడికి నేను మొక్కున్నా దేవుడికే ఇవ్వాలి. ఆ దేవుడికి ఇచ్చిన ఏం చేస్తున్నారండి? పాలక మండలి ఏం చేస్తుందండి? వాళ్ళు తీసుకొని బ్రహ్మాండంగా విచ్చలవిడిగా చేస్తున్నారు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే కదా, దేవుడేం తీసుకోడు. అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ మనం నమ్ముతాం కదా, భగవంతుడి మొక్కిన మొక్కు మేము నెరవేర్చకపోతే మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాడు. ఇప్పుడు పాలకి మండలి వాడుకునేటువంటి డబ్బు దేవుని పేరుతోనే వాడుకుంటున్నారు. అలాంటప్పుడు అనాథాశ్రమంలోకి ఇస్తే ఏమవుతుంది? ఆ దేవుని పేరుతో ఇవ్వచ్చు కదా, అట్లా ఇవ్వరు. ఆయన ముందు ఆయన సాక్షిగా ఇదిగో స్వామి ఇదిగో చూసారా లేదా ఉండిలో వేస్తున్నా అని చెప్పి ఇస్తారు. అది ఎవరు తీసుకుంటారు? దేవుడు వాడుకోడు కదా, పాలకి మండలినే వాడుతుంది. దేవుడు అనే భయం మాత్రమేనండి. ఆ భయం కూడా లేకపోతే మనుషులు సాదాసీదాగా ఉండలేరు. అందుకని ఆ భయంతో వీళ్ళు మొక్కుతారు. దేవుడు నాకు ఈ పని చేయలేదంటారు, దేవుడు నాకు ఇలా శిక్ష చేశాడంటారు, పోయిన జన్మలో ఏ పాపం చేసుకున్నాం అనుకుంటారు. అన్ని రకాలు మనుషులే అనుకుంటారు తప్పితే దేవుడు ఏం మాట్లాడు. ఎన్ని మాట్లాడుకున్నా వింటూ ఉంటాడు అంతే. దేవుడు చూస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పూజలు చేసే వాళ్ళకే కష్టాలు వస్తాయి అంటారు. పూజలు చేసే వాళ్ళకి కష్టాలు రావు. నువ్వు నీ పోయిన జన్మలో చేసుకున్న దానికి ఈ జన్మలో అనుభవిస్తున్నావు అంతే. అది దేవుని పేరుతో కష్టాలని చెప్తావు అంతే. నువ్వు చేసుకున్న దానికి ఆయన ఏం చేయలేడు కదా. నువ్వు ఈరోజు బార్ షాప్కి వెళ్ళాలి, మందు తాగాలనుకున్నావు, చికెన్ తినాలనుకున్నావు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకున్నావు, ఎంజాయ్ చేయాలనుకున్నావు, ఇంకున్నది ఆయన దేవుడు చేస్తాడు. ఆయన ఈరోజు ఎంజాయ్ చేసి నాకు ఖర్చులు డబ్బులన్నీ అయిపోయినాయి, రేపు తినడానికి లేదంటే దేవుడు వెళ్ళమన్నాడా నిన్నేమన్నా? అదంతా కూడా దేవుని యొక్క నమ్మకం. దేవుడు అనేది ఒక భయం. నమ్మకమా? భయం. పోలీస్ అంటే మనకు భయం కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటాం. డాక్టర్ అంటే మనకు భయం, అందుకే రోగాలు రాకుండా చూసుకుంటాం మ్యాక్సిమం. లాయర్ అంటే మనకు భయం, ఏ కోర్టులోకి వెళ్ళి కేసులు వేస్తారని. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా దొరికారంటే వాళ్ళ పని అయిపోయినట్టు ఈ రోజుల్లో అయితే. అట్లానే ఒక భయం మనిషి కంటే మనిషికి వాడుకున్నటువంటి కోటో షర్టో దాన్ని బట్టి భయపడతారో, అలానే దేవుడు అంటే ఒక భయం అనేది ఉండాలి కాబట్టి ఉంటుంది. భయంతోనే మాట్లాడతాం అంతే. దేవుడు అనేది రూపంగా అయితే నేను చూడలేదండి, భయంతోనే చూశాను అంతే. ఆ భయం ఉండాలి, ఉంటేనే మానవ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది తరతరాలున్న అట్లే ఉంటుంది, ఇది పోదు. ఆ దేవుని పేరు చెప్పుకొని ఇంకా చాలామంది బతుకుతూ ఉంటారు, కొన్ని లక్షల మంది బతుకుతూ ఉంటారు. ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది, అది అలా వెళ్తూనే ఉంటుంది, వీళ్ళు ఇలానే ఉంటారు. అందుకని దేవుడి మీద వేసేది కేవలం అబద్ధాలు, కేవలం దేవుడి మీద వేసి వీళ్ళు బతుకుతారు తప్పితే అది అనేది లేదు. అది ఏ మతమైనా సరే దేవుడు అనేది భయంతో మాత్రమే ఉంటారు. ధన్యవాదాలండి.